హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20,000 దగ్గరలో ఒక మంచి మొబైల్ గురించి మాట్లాడదాం. అదే రియల్మీ నార్జో 70 Pro 5G. యాక్చువల్లీ మంచి మొబైల్ ఎందుకంటున్నానంటే ఈసారి వీళ్ళు దీనిలో చాలా చేంజెస్ చేశారు. సో దానిలో మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినా, సాఫ్ట్వేర్ పరంగా మాట్లాడినా, జనరల్గా మనకు రియల్మీ సాఫ్ట్వేర్స్లో చాలా ఎక్కువ బ్లూట్వేర్స్ ఉంటాయి కదా, కాకపోతే ఈసారి తక్కువ బ్లూట్వేర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్తున్నారు. ఎలాగో మనకు రియల్మీ నార్జో సిరీస్ అనేవి మన రియల్మీ సిరీస్తో పోల్చుకున్నట్టయితే కొంచెం తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి కదా, మంచి ఫీచర్స్ అనేవి. సో మరి ఈసారి ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇదే నార్జో 70 Pro. మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనిలో మనకు సోనీ IMX 890 OS కెమెరాని యూజ్ చేశారని చెప్తున్నారు, సెన్సార్ని. మేడ్ డెమెన్సిటీ 7050 ప్రాసెసర్తో పాటు 120Hz సంబంధించిన సూపర్ అమోలెడ్ డిస్ప్లే, డ్యూయో టచ్ గ్లాస్ డిజైన్ ఉందని చెప్తున్నారు. సో మరి ఫటాఫట్ ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకి ఇట్లా యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ప్లస్ దీనిలో మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అయితే ఉంటుంది. సో ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాక్ కేసు. ప్లస్ ఇక మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇటువైపు మొబైల్ ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 67 వాట్ సంబంధించిన సూపర్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ కేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ కవర్లో ఈ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఈసారి డిజైన్ మాత్రం బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం గ్లాస్ బిల్డ్ని యూజ్ చేసిన కారణంగా చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. OS కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు దీని సైడ్కి ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, పై వైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, మళ్ళీ కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్తో పాటు ఇక్కడ మనకు Type-C పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి మొబైల్ని బూట్ చేద్దాం. ఈ పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. మరి రియల్మీ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు నార్జో సిరీస్, మరి రియల్మీ గురించి మాట్లాడినట్టయితే నార్జో సిరీస్లో వీళ్ళు మంచి మొబైల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. అది డిజైన్ పరంగా తీసుకున్నా, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా. సో మరి ఈసారి కూడా మనకు మంచి మొబైలే మార్కెట్లో ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి మీరు మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ చూసినా అది కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనం దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అంటే డివైస్ గురించి మాట్లాడితే అవే ఫీచర్స్ కనిపించేస్తున్నాయి. ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. నెక్స్ట్ ఇక మనం చూడాల్సింది దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో దీని కెమెరా పర్ఫార్మెన్స్ చూద్దాం. దీనిలో అన్ని రకాల ఆప్షన్స్ అయితే దీనిలో ఉన్నాయి. ప్లస్ 2x జూమ్లో మనం ఫొటోస్ క్యాప్చర్ చేస్తే ఎలా వస్తాయి, మన పోర్ట్రేట్లో 2xలో ఫొటోస్ క్యాప్చర్ చేస్తే ఎలా వస్తున్నాయి, వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే మనం 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి 30 FPS వరకు అయితే 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన శాంపుల్స్ని అయితే మీరు చూసేయండి. నెక్స్ట్ దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. సో మరి చూసినట్టయితే మీరు ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది, ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఈసారి వీళ్ళు ఏం చేశారంటే మొబైల్లో బ్లూటూత్స్ అనేవి ఎక్కువ ఇవ్వలేదు. అంటే UI దగ్గర ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఏదో ఇక మనకు స్నాప్చాట్ అదొకటి ఉంది, అంతే. ఎక్కువగా అయితే మనకు బ్లూటూత్స్ లేవు. సో చాలా మంచి విషయం వీళ్ళు ఇలా చేయడం. చాలామంది రియల్మీ అన్న వెంటనే UI బాగోదు అంటూ ఉంటారు కదా. సో మరి ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు అర్థం చేసుకున్నట్టున్నారు. సో ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలా ఇంప్రూవ్ చేస్తే బాగానే ఉంటుంది అన్ని బ్రాండ్స్. ఇక్కడ మనం డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా బాగుంది. నేను ఇంకా మొత్తం పెంచలేదు ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్. సో ఇప్పుడు చూడండి, మొత్తం పెంచేసిన తర్వాత మనకైతే ఇలా కనిపించేస్తుంది. సో నాకు కలర్స్ అనేవి బాగానే కనిపించాయి, పంచికి కనిపించాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించింది. నెక్స్ట్ ఇక ఎట్లాగో మనకు దీనిలో ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అనేది కూడా ఒక మంచి విషయం ఈ ప్రైజింగ్లో. మరి ప్రైజింగ్ ఏం పెడతారు అనేది అయితే తెలియదు. కాకపోతే 20,000 కంటే తక్కువ ప్రైజింగ్లో అయితే మనకు ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మనకు మంచి ఆప్షన్స్ ఉండేవి కాదు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మనకు చాలా ఆప్షన్సే దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఒకసారి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం ఎలా ఉందో అనేది. సో ఫ్రెండ్స్, మనం గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. మనకు ల్యాక్ లేకుండానే గేమ్ని ఆడొచ్చు. మరి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అనేది చాలా బాగా గేమ్ని హ్యాండిల్ చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకు ల్యాక్ ఫ్రీ అయితే గేమ్ని ఆడుకోవచ్చు.
ఫ్రెండ్స్ చూసేసారు కదా రియల్మీ నార్జో 70 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నిజంగానే ఈసారి బిల్డ్ క్వాలిటీ పరంగా మొబైల్ అనేది బాగుంది. చేతిలో తీసుకుంటే కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ప్లస్ ఈసారి వీళ్ళు దీనిలో తక్కువ ధరలోనే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడమైనా కానివ్వండి, మంచి డిస్ప్లే ఇవ్వడమైనా కానివ్వండి, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది డే లైట్‌లో అయితే ఇంకా ఎస్పెషల్లీ చాలా బాగుంది. నెక్స్ట్ మొబైల్‌లో నిజంగానే ఎటువంటి బ్లోట్‌వేర్స్ అనేవి ఇవ్వలేదు. అవి ఉన్నా కూడా మనకు యూజ్ అయ్యే బ్లోట్‌వేర్స్‌ని దీనిలో ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేసేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే నార్జో సిరీస్‌లో రియల్మీ వాళ్ళు ఇంకొక మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి మీకు రియల్మీకి సంబంధించిన ఈ నార్జో 70 ప్రో మొబైల్ అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.